ఎంత పోసాము చూపి సరే అందులో వేస్తుంది షాపుల్లో వాడుకునే రెగ్యులర్ వాడే ఇప్పుడు దాకా ఇది వేస్టేజ్ కంపెనీ మేము చేస్తున్న కంపెనీ ఇది ఈ ఆకుల పువ్వులతో తయారైంది చూద్దాం కొంచెం వాటి పెట్టి మీరేందో అంటే మేము ఇంటికి వచ్చి చెప్తున్నాం కదా చేస్తుంది వచ్చి రేపడానికి అదే ముందు తెలుసుకుని మనకి ఇది అమ్మే బిజినెస్ కాదు మీరు అట్లా ముందు తెలుసుకుని తెలియదు ఎవరో ఉంటారు ఇక్కడ కలిసి మనము ఇల్లు అంటే చూసేదానికి నిజాల ఇల్లు తుడిచేదానికి మనం చూపించలేం కాబట్టి నేను వాటర్లో చూపిస్తాను చూడండి. గ్రేప్ జ్యూస్ కావాలా? 7,20,00,000 ఉంది సమంతకి లైజాల్ అంటే పోయి పెట్టేస్తుంది అడ్వర్టైజ్మెంట్. ఎవరన్నా ఇప్పుడు మాకేమో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇది కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఇచ్చే టీవీలకి పేపర్కి అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చే డబ్బులు మీకు ఇస్తాను మీరు వాడుకొని నలుగురికి చెప్పండి, ₹1 వాళ్ళకి ఇచ్చే ₹1 మీకే ఇస్తాను, పేదరికం లేకుండా పోద్దని కంపెనీ గౌతమ్ బాలి సార్ చెప్పారు మనకి. అది అందరూ కూడా ఇప్పుడు మనం 10 మంది ఉన్నాం, 10 మంది 10 రకాలుగా ఉంటాం. వాడే ఉంటారా వాడలేదా అని అనుకుంటారు. ఇది ఆమె వాడి చెప్తుంది మనకి. ఆమె ఎందుకు వాడద్ది? ఆమె డబ్బుల కోసం వచ్చిపోయేది కదా, మనం చూపిస్తుంది. మహేష్ బాబు థమ్స్అప్ తాగుతున్నాడా? తాగడం కానీ 5 నుంచి దోగుతున్నాడు చూడండి. మరి ఇది మూతలన్నా పోసాను. ఇదే లైజాలు ఇల్లు తెలిసేది మనం అట్లా పోయి తాగటం పోయి రుద్దటం. అది ఎటన్నా ఉన్నాయి. ఏమైనా శుభ్రం చేసిందా? ఇంకా మురికి చేసింది. అంటే నా మాటలు మీరు ఎందుకు ఏంటో కొనబాగండి అని చెప్తుంది, కానీ దాన్ని మాత్రం మనం ఆపుతాంలే. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అట్లా ఇచ్చేసారు. టీవీలో వస్తా లైజాల్ గురించి వస్తూ ఉంది అడ్వర్టైజ్మెంట్. ఎంత పోసాము చూపి సగం సరే అందులో వేస్తుంది. ఏది క్వాలిటీ ఉంది? నీటి కూడా కొంచెం వేసింది. దాని మూత దాని మూత వేస్తే మనం దాని షేట్ ఉందంటే కావాలి. మన ఇల్లు చూడవాలంటే ఎన్ని రోజులు వస్తాయి? ఈ డబ్బా 4 రోజులు వస్తుంది. 4 రోజులు వస్తుంది. నెలకి ఎన్ని డబ్బాలు కావాలా? మీకు 3కే వస్తుంది. అయితే 3 సార్లకి మ్యాక్సిమం కనీసం ₹15 3 రోజులకి ₹50. అట్లానే ఈ మూత నిండా పోసి ఈ మొత్తం తుడిచి 3 వరండాలు
ఒక మూత, సగం మూత ఈ రూమ్కి, సగం మూత ఆ రూమ్కి, ఒట్టి నీళ్ళు బయట వేసినా కూడా మొత్తం అంత క్లారిటీగా వస్తుంది. ఏది కాస్ట్ ఎక్కువ, ఏది కాస్ట్ తక్కువ చెప్పండి, మీరే చెప్పండి, నేను చెప్పలే. 200 ఒక్కసారి తెచ్చుకోవాలి. ఈ 200కి ఇచ్చేటప్పుడు కూడా మనకి 10 రూపాయలు కానీ 12 రూపాయలు కానీ రిటర్న్ క్యాష్ బ్యాక్ వస్తుంది. కింద టీం తోటి మనం కొంటామా, ఇప్పుడు మీరు సార్ కొంటున్నాడు ఈ డబ్బా, మీరు ఒకరు కొంటారు, ఆవులు ఒకరు కొంటారు, అట్లా కొంటే 10-15 రూపాయలు దాకా వస్తాయి. అప్పటికి ఎంతకు వస్తుంది మనకి? 180 రూపాయలకి వస్తుంది. అట్లా లెక్క వేసుకొని మనం నిదానంగా చూసుకొని వాడుకుంటాం. ఒకటి క్రమేణ వాడుకుంటా ఉంటే అంతలా క్వాలిటీ ఉండే ప్రోడక్ట్. అట్లనే దీన్ని కూడా శుభ్రం చేస్తుందో లేదో చూద్దాం. ఆ బులుగు ముందుని ఆ మురికిని కూడా తీసేసింది. అంటే నేను రంగు నీళ్ళు కలిపినాను, మీరు ఎత్తుకోపోయి తుడుచుకోండి అని చెప్పింది. కానీ దానికాడికే వెళ్తాం మనం. ఇది 50 రూపాయలు, ఇది 200 రూపాయలు అనుకుంటాం. కానీ 200 రూపాయలు 3 నెలలు వాడతాం, 3 నెలలు వస్తుంది. ఇది 50 రూపాయలు ఏంటంటే 3 రోజులకి అయిపోద్ది. 3 రోజుల మేళ, 3 నెలల మేళ కనపడుతుండే. అంతేకాని క్వాలిటీగానే ఉంది. ఇప్పుడు 4 కిలోలు కొనే ఆయిల్ మీరు 4 ప్యాకెట్లు కొనేది ఆ 2 కిలోలు కొన్ని వాడితే అంత క్లారిటీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే చూడండి, వాడుకోండి. సార్ నాకు తెచ్చేస్తాడు, తీసుకోండి. లేదంటే మేమైనా తెచ్చేస్తాం, మీ బిల్లుతోటి ఇచ్చేస్తాం. రూపాయి కూడా ఎవరు తీసుకునేది ఏం లేదు. వాళ్ళు ఎవరు అమ్ముతున్నారంటే అమ్మే బిజినెస్ కాదు. మీరేమన్నా నేను చేస్తే అమ్మాలేమో ఏం లేదు. సార్ మీరు చేయలేదు అమ్మానమా, ఎవరికన్నా వాడిచ్చాడు సార్ చెప్పండి అని చెప్పా. వాడుతున్నారా పౌడర్? ఓపెన్ చేయండి, చెప్పండి. కానీ చూడండి, స్మెల్ బాగుంటుంది. అసలు మేము ఎప్పుడు కూడా నేనైతే నాకు ఒక తెలిసిన కాడి నుంచి పౌడర్ కొట్టుకున్నాను కాదు. ఈ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత 20 నెలల నుంచి ఈ పౌడర్ తీసి నేను పౌడర్ కొట్టని బయటకు రాను. లేదు అంత క్లారిటీ కూడా మేడం. స్మెల్ కాదు, ఈ వాటర్ ఇవి కూడా పారిపోయండి. ఆ పౌడర్ గురించి కూడా చెప్తాను మీకు. సరే చూడండి, మన పౌడరు ఇప్పుడు మనం వాడే పౌడరు అంత క్వాలిటీ ఉంటుంది. అట్లానే ఉంటుంది అది. అట్టే ఉంటుంది పేరుకొని. ఇది క్యూర్ అయిపోద్ది బాడీలో, క్యూర్ అవుద్ది. మామూలుగా మనం లోపల ఉండే చెమట కూడా బయటికి వెళ్ళిపోయినా కూడా పౌడర్ పోయి పోదు, అట్లానే ఉంటుంది. ఆ స్మెల్ పోదు, అసలు చెమట బయటకు పోద్ది. ఇది మామూలుగా తుడిస్తే, చెమట పోసినప్పుడు తుడిస్తే నాలుగులకు జారిపోతుంది. తుడు విషయం చెప్తున్నాను. మీరు మామూలుగా ముఖం కూడా ఆరకుండా కూడా పౌడర్ పూసుకోండి, అది ఎట్లా ఉండదు, అంత శీఘ్రంగా ఉంటుంది. ఎట్లా ఉండదు, కెమికల్ ఉంది కాబట్టి. కనీసం కెమికల్ వల్ల పైన పూసేదానికి, మనం వేసిన రంగు చూపించేదానికి, తెలుపు చూపించేదానికి తయారు చేశారు దీన్ని. ఇప్పుడు మన మామూలుగా దీంట్లో ఏముంది చెప్పండి, న్యాచురల్ ఇమిడిపోద్ది. బాడీలోకి ఎప్పుడైతే పౌడర్ కానీ ఏదైనా కానీ ఇమిడిపోతే, పేస్ట్ అయినా సరే మన పళ్ళల్లో ఆ లాలాజలం అనేది ఇమిడితే పళ్ళు నొప్పులు లేకుండా ఉంటాయి. ఇప్పుడు పళ్ళు నొప్పులు ఉంటే 4 రోజులు కానీ తోమేటప్పుడు కొంచెం జూ అని నొప్పులు వస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు, తర్వాత నొప్పులు తగ్గిపోతాయి. కదా మీరు చెప్తున్నా, వాడుతుంటారు కదా. ప్యాన్ లెవెల్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని కొవ్వు కాడి నుంచి వస్తుంది.
అందుకు మనం మొహాన్ని పూసుకొని తిప్పుతున్నాం ఊరంతా. లేదు మేడం, వాస్తవంగా అదే ఇప్పుడు ఫెయిర్నెస్ క్రీము స్ట్రాబెర్రీ ఫ్రూట్తో తయారైంది. ఆ ఫ్రూట్ ఎలా స్మెల్ వస్తుందో చూడండి. రోజు రోజు పూసుకో అంతలా క్వాలిటీస్ ఉంది ఫేస్. చూడండి మామూలుగా సార్. అది క్రీమ్ విటమిన్ సి జెల్ పైది. ఇంకొక మధ్యలో అదిగో మేడం, అది బాగుంటుంది. ఫ్రూట్తో తయారైంది. మన పళ్ళు పొలాలు మొత్తం ఈ కెమికల్ కూడా ఉంది అట్లనే. సరే